రేవంత్ రెడ్డి మీద నిన్న వస్తున్న వివాదం అందామా లేకపోతే ఏంటనే నిన్న ఆయన అల్పాహార విందుకు ఏదైతే పోయిండో దాంట్లో ఈయన బీజేపీతో దోస్తాను, ఇక్కడ స్టేట్లో చూస్తేనేమో కాంగ్రెస్తో సంసారము, ఢిల్లీలో చూస్తే బీజేపీతో డాష్ డాష్ అంటున్న నేపథ్యంలో ఆయన చిట్ చాట్లో కొత్త పలుకులు అందామా తొలి పలుకులు అందామా అన్నట్టుగా మళ్ళీ ఆయన పాయింట్స్ బయటకు వచ్చినాయి. ఏంటి, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ కష్టమే అట. అది తెలిసి మరి ఎట్లా పొత్తు పెట్టుకుంటున్నాడు అంటే, పొత్తు అంటే ఎక్స్టర్నల్ పొత్తు కాదు, ఇంటర్నల్గా వాళ్ళతో అంటకాగుతున్న వైనం అయితే ఇప్పుడు ప్రజలు చూస్తారు కదా. సరే, అక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలు చూసినా చూడనట్టున్నారు. ఎందుకంటే మరి పాపం వాళ్ళకు నెలకి 1000-2000 కోట్లు కావాలేమో, మేబీ తెలీదు. బట్ ప్రజలైతే గమనిస్తున్నారు కదా. నిన్న ఒక్కడే ఆ అల్పాహార విందుకు హాజరవడము, మిగతా వాళ్ళు ఎవరు పోలేదు కదా. సో మరి దాని ఆంతర్యం ఏంటి? ఓకే, దీనివల్ల నేను బ్లేమ్ అవుతున్నానని చెప్పేసి మళ్ళీ ఈ పలుకులు పలికిరు అనుకోవచ్చా? చంద్రబాబు పరిస్థితి కూడా నితీష్ షిండే లాగానే మారుతుంది. పాపం లేటుగా ఆయనకు అర్థమైనట్టుంది. బీజేపీ బలం పెరిగితే టీడీపీని పక్కన పెడతారు అని చెప్పేసి పాపం బాధపడుతున్నారా? అది అందరికీ తెలిసిందే కదా. నితీష్ లాంటి పరిస్థితే చంద్రబాబు నాయుడుకి వస్తుందేమో అని చెప్పేసి ఏదో ఒకటి చేసేసి లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలన్న హడావుడి పెరుగుతుంది కూడా అందుకే అని కూడా వార్తలు వస్తున్న నేపథ్యానికి కూడా అందుకే కదా, దాని తార్కాణమే కదా. సో నిన్నటి నుంచి వస్తున్న ఏవైతే ఈ వైరల్ కామెంట్స్ అయితే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సద్దుమణిగించడానికి ఈరోజు బీజేపీ తోటి ఎవరైతే అంటగాగితే వాళ్ళ మనుగడ ముప్పే అని చెప్తున్నప్పుడు మరి అది తనకు కూడా వర్తిస్తుందనే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా గమనించాల్సిందే, గమనించుకోవాలి అని కూడా సలహాలు ఇస్తున్నారు.